ఈరోజు దేవుని మాట ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఆశీర్వదించాడు. ఎవరిని? సృష్టిని ఆశీర్వదించాడు. దేవుడు వారిని, ఆదామును సృష్టించాడు, అవ్వను సృష్టించాడు. అవ్వకు కుమార్తెలు. అలాగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోపరుచుకొనుడి. మీరు ఫలించి ఎట్లనగా, దేవుడు నీ విషయంలో, నా విషయంలో, వాక్యం వింటున్న మనందరి విషయంలో ఫలించాలని ఆశపడుతున్నాడు. ఆయన ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోపరుచుకొనుడి అని చెప్తున్నాడు. ఫలించమని చెప్తున్నాడు, అభివృద్ధి పొందమని చెప్తున్నాడు, విస్తరించమని చెప్తున్నాడు. అదే రీతిగా భూమి నిండించి దాన్ని లోపరుచుకొనుడి అని చెప్తున్నాడు. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. భూమి మీద ఉన్న ప్రతి దాన్ని ఏలుడని దేవుడు చెప్తున్నాడు. ఏమిటవి వేలేది? సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. మరి దేవుడు ఏలుడని చెప్పాడు. అదే రీతిగా సముద్రపు చేపలను పట్టుకోవడం, తినడం జరుగుతుంది. ఆకాశ పక్షులను అవి పట్టుకోవడం, తినడం జరుగుతుంది. ఇంకా అన్నిటినీ వాటిని లోపరుచుకోవడం, సింహాలను లోపరుచుకొని పెంచడం, పులులను, క్రూర మృగములను కూడా లోపరుచుకొని పెంచడం జరుగుతుంది. అలాగా మనిషి తనకిష్టమైన వాటి యందు ఆసక్తి కలిగి వాటిని లోపరుచుకొని తను ఏలుతున్నాడు. అదే రీతిగా మరి దేవుడు ఆశీర్వదించాడు. ఫలించి అభివృద్ధి పొందమన్నాడు, విస్తరించమన్నాడు. దేవుని వందనాలు. మరి ఫలించాలన్నా ఆశీర్వదించాడు. ఆయన ముందుగానే ఆశీర్వదించాడు నిన్ను నన్ను. కాకపోతే మరి ఆశీర్వదించిన దేవుణ్ణి మనము ఆయనకు లోబడి జీవిస్తున్నామా? మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన ముందుగానే ఆశీర్వదించాడు. అందరినీ ఆశీర్వదించాడు దేవుడు. ఎవరిని ఆశీర్వదించకుండా లేడు ఆయన. కాకపోతే ఆ ఆశీర్వాదాలను మనము త్రోసిపుచ్చుకున్న వారమై ప్రక్కకు తొలగిపోయే పరిస్థితుల వలన ఆశీర్వాదాలు, ఫలవంతమైన జీవితము, అలాగే అభివృద్ధి లేని జీవితంలో ఉండవలసి వస్తున్న పరిస్థితులు. మరి దేవుడు అన్నిటినీ ఏలమంటున్నాడు. మరి మనల్ని సృష్టించిన సృష్టికర్త మనల్ని ఏలుతున్నాడు. మనల్నేమో సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను ఏలుడని చెప్పాడు. మరి నిన్ను నన్ను ఎవరు ఏలుతున్నారు? మన దేవుడు సర్వాధికారి అయి ఉన్నాడు. మరి ఏలే దేవుణ్ణి, మనల్ని పరిపాలించే దేవుణ్ణి, మనల్ని ప్రేమించే దేవుణ్ణి మనము ఆయనకు లోబడి ఆయనకి ఇష్టంగా జీవిస్తున్నామా? ఆయన యొక్క ఏలుబడిలో ఉన్న మనము ఆయనకు ఇష్టంగా జీవిస్తున్నామా? అంత మాత్రమే కాకుండా ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను, ఫలించే జీవితాన్ని, అభివృద్ధిగా ఉండవలసిన మన యొక్క ప్రతి పరిస్థితిని మనము ఎలా ఉంచుకుంటున్నాము? మనం ఆలోచించుకోవాలి. మనము దేవునికి లోబడి జీవించాలి. ఆయన యొక్క కృపను పొందుకున్న వారమై మనల్ని ఏలే ఆ యొక్క సర్వాధికారిని ఆయనకు లోబడి మనము ఆయన యందు నమ్మిక ఉంచి విశ్వాసంతో మన హృదయాల్లో ఆయన్ను ఎప్పుడు స్థిరంగా ఉంచుకోవాలి. కొద్దిసేపు ఉంచుకొని కొద్దిసేపు వదిలేయడం కాదు. ఎప్పుడు ఆయన మన హృదయాల్లో ఉండులాగున మనము ఆయన యొక్క హస్తాల క్రింద
దాగిన వారమే ఉండాలి. ఆయన హస్తాల క్రింద ఉంటే మనకు క్షేమము, అభివృద్ధి, ఫలించే జీవితం, అలాగే ఆశీర్వాదాలు పొందుకునే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, దయమేడ సర్వశక్తిమంతుడా, నీకెన్నో వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీకు లోబడి తండ్రి నాయన నీ చేతి క్రింద మేమందరం ఉండులాగున సహాయం చేయండి ప్రభా. ఈ ఆశీర్వాదాలు, ఫలవంతమైన జీవితము, అలాగే తండ్రి అభివృద్ధికరమైన జీవితాలను పొందుకొని ప్రభా నాయన యాత్రలో సాగిపోయే కృపను అనుగ్రహించండి అయ్యా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. కృపగల దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.